అందరికీ చికెన్ని డిఫరెంట్గా ఎలా చేస్తారు అని యూట్యూబ్లో సెర్చ్ చేశానన్నమాట. అప్పుడు చాలా వరకు వీడియోస్ చికెన్ని ఫ్రై చేసి అండ్ కర్రీ చేయడం వచ్చాయి. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చికెన్ని ఫ్రై చేసి కర్రీ చేయలేదు. సో ఇదేదో బాగుందని చెప్పి ట్రై చేశాను. స్ట్రక్చర్ మొత్తం మార్చేశాను, ఎందుకంటే ఇంట్లో మిక్సీ లేదని మర్చిపోయి మొత్తం ఆనియన్స్ అండ్ టమాటాస్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికి టేస్ట్ అయితే మంచిగా వచ్చింది, ఎందుకంటే నేను ఫ్రై చేసిన చికెన్ ఎప్పుడు తినలేదు కాబట్టి. ఇలా నాకైతే స్ట్రక్చర్ మారిపోయింది కానీ టేస్ట్ అయితే నచ్చింది. అండ్ నా హస్బెండ్కి కూడా నచ్చింది అనుకుంటా, ఎందుకంటే తను ఏం చెప్పలేదు కానీ ఒక్క పీస్ కూడా మిగలలేదు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు చికెన్ కర్రీ వండినా పీసెస్ మిగిలిపోతాయి, ఎందుకంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు, ఏదో అలా చేస్తున్నాను అంతే. చికెన్తో చాలా రెసిపీస్ ఉన్నాయి, నేను చేయడానికి భయపడతా, ఎందుకంటే ఫ్లాప్ అయితే నేనే తినాలి కాబట్టి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్